వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం రసాబసగా సాగింది. సోమవారం మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ నందు చైర్పర్సన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అజెండా ప్రారంభం కాకముందే ఇంత అత్యవసరంగా సమావేశం జరపవలసిన అవసరం ఏంటని అంటూ టీడీపీ సభ్యులు చైర్పర్సన్ ని ప్రశ్నించారు. కొన్ని అత్యవసర పనులు ఉండటం చేత సమావేశం ఏర్పాటు చేయవలసి వచ్చిందంటూ చైర్పర్సన్ బదులిచ్చారు. సాధారణ సమావేశం లేదా? సాధారణ సమావేశం అందరూ కావాలంటే నెక్స్ట్ వీక్ లో పెట్టుకున్నాం. అవగాహన చేసుకోవడానికి కానీ తెలుసుకోవడానికి కానీ ఏమైనా విషయాలు ఉంటే అడగడానికి కొంచెం ప్రిపేర్ అవ్వడానికి కానీ అవకాశం ఉంటుంది. అదేం లేకుండా ఒకరోజు ముందు ఇచ్చేసి సమావేశం పెట్టేసి సాధారణ సమావేశం లేదంటే ఎంతవరకు సంబంధం? నెక్స్ట్ వీక్ పెడతాం అంటున్నారు. ఇదేదో మీరు పెట్టేదో 4 రోజుల ముందు పెడితే ఏ గంట పంపిస్తాం. దాని గురించి నేను విషయాలు ఉంటే మేము ఇప్పుడు కౌన్సిలర్స్ కొంతమంది తెలియజేయడం, ఫ్లోర్ లీడర్లు తెలియజేయడం కానీ, ప్రతిపక్ష నాయకులు తెలియజేయడం కానీ అది కూడా లేకుండా ఇలా పెట్టేయడం అనేది సమంజసం కాదు కదా. కొంచెం తెలియజేయండి మాకు కూడా. ఇదే క్రమంలో 27వ వార్డు కౌన్సిలర్ బోయపాటి అరుణ తన వార్డులో సమస్యలు తెలిపేందుకు ప్రయత్నించగా అజెండా అనంతరం సమయం కేటాయిస్తామని అప్పుడు చెప్పండి అంటూ చైర్పర్సన్ చెప్పగా తనకు ఇప్పుడే సమయం కేటాయించాలని, లేదంటే సమయం కేటాయించే వరకు సభలో నిల్చొని ఉంటానని పట్టుబట్టడంతో మిగిలిన సభ్యులు కూడా ఆమెకు మద్దతు తెలపడంతో సమస్యలు తెలిపేందుకు ఆమెకు సమయం కేటాయించారు. తన వార్డులో తనకు తెలియకుండా పారిశుద్ధ్య కార్మికులను ఎందుకు తొలగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న కార్మికులు చాలక అదనంగా కార్మికులు కావాలని అడుగుతుంటే ఉన్నవారిని కూడా మార్చడంపై ఆమె మండిపడ్డారు. నా వార్డులో వర్క్ ఆగిపోయింది, నా వార్డులో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు సమాచారం ఇవ్వకుండా మా వార్డులో ఉన్నటువంటి ఏదైతే వర్కర్స్ అటు ఇటు మారుతున్నారో చేసుకుంటున్నారో వాళ్ళు సడన్గా మార్చడం జరిగింది, నాకు ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి నిన్న నాకు తెలియజేసింది అధ్యక్ష. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే కొంతమంది స్టాఫ్ ఇప్పుడు వాళ్ళ వార్డులో ఉన్న స్టాఫ్ చాలట్లేదు కాబట్టి అదనంగా ఒక ఇద్దరిని వాళ్ళకి కేటాయించండి అధ్యక్ష. అంటే వాళ్ళ సఫర్ అవుతుంది కాబట్టి కౌన్సిలర్ గారు మీరు కూడా దయించి మేడంతో కొద్ది మాట్లాడి ఒక ఇద్దరిని స్టాఫ్ని అక్కడ వారు స్థానిక సభ్యులే కాబట్టి నా వర్క్ అసలు జరగట్లేదు. ప్రతిరోజు మా వారు వెళ్ళి చూస్తూనే ఉన్నారు కానీ గొడవలు అవుతున్నాయి. నాకు మాత్రం వర్కర్ని మార్చాలి. ఆ ఒక్క మగపిల్లాడు ఉన్నాడు, ఆ మగ అబ్బాయి అస్సలు చేయట్లేదు. ఆ అబ్బాయి 2 రోజులకు ఒకసారి తాగి వెళ్ళిపోతా ఉంటే వర్క్ ఎట్లా జరుగుతుంది అధ్యక్ష? 3 రోజులకు ఒకసారి చేసే వర్కర్స్ అందరూ కూడా సాయంత్రం డయాబెటిక్ అని, బాత్రూమ్ కానీ, టాబ్లెట్ తీసుకోవడానికి కానీ వాళ్ళు 8 o'clock ఇంటికి వెళ్ళి వెళ్తూ వస్తూ ఉంటారు. పట్టణ బురిపాలెం రోడ్డు వెంబడి ఉన్న కొబ్బరి బొండాల చెత్తను శుభ్రపరచడం జరిగిందని, అయినా కొంతమంది కొబ్బరి బొండాల వ్యాపారులు వాటి వ్యర్థాలను తీసుకువచ్చి రాత్రి సమయాల్లో శుభ్రపరిచిన చోట వేస్తున్నారని, దీనిని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని 4వ వార్డు కౌన్సిలర్ అడిసిమల్లి వెంకటేశ్వరరావు సభలో ప్రస్తావించారు. తీసుకొచ్చి మళ్ళా రోడ్డు మీద పోసే కార్యక్రమం మొదలుపెట్టారు. దాని మీద ఇలాగపోతే వాళ్ళు వేయటం మళ్ళీ మనం ఖర్చు పెట్టి తీసుకోవటం ఇదే సరిపోతుంటే దాని మీద సీరియస్ యాక్షన్ లేకపోతే మళ్ళీ కంటిన్యూ అయ్యేటట్టుంది అధ్యక్ష. దానికి ఏదైనా బోర్డులు పెట్టేయటమో లేకపోతే ఏదన్నా ఈ కొబ్బరి మండల వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఎక్కడన్నా పోస్తే మీకు అద్దెలుతాను వాళ్ళకి చెప్పటమో ఏదన్నా కానీ అట్లా వార్నింగ్ ఇవ్వకపోతే మళ్ళీ కంటిన్యూ అయ్యేటట్టుంది అధ్యక్ష. అదే ఒకటి అధ్యక్ష, ఈ సెప్టిక్ ట్యాంకర్లు ఉన్నాయి అధ్యక్ష, తీసుకెళ్ళి ఆ బాత్రూంలోనే పోసేస్తున్నారు అధ్యక్ష. అదొక పెద్ద సమస్యగా ఉంది. అది వాళ్ళది కూడా పెద్ద ఇష్యూగానే ఉంది. అది ఇంకా పొల్యూటివ్, రోడ్ల వాసన బరాయించలేకపోతున్నారు. ఈ రెండు మనం తీవ్రమైన వాళ్ళకి హెచ్చరికలు చేయకపోతే అది ఆగదు అధ్యక్ష. 15 రోజులకి మనం కొబ్బరి బొండాలను సాల్వ్ చేస్తాం. రెండోది అక్కడ కెమెరాలు పెట్టాలని ఆలోచన, కెమెరాలకు మనం కొటేషన్ తీసుకొని నెక్స్ట్ కౌన్సిల్ పెట్టి కెమెరాలు పెట్టేస్తాం. దానికి డిసెంబర్ 15వ తారీఖు కల్లా లెక్సీ వేస్ట్ కూడా స్టార్ట్ చేస్తాం. వచ్చే నెల 15వ తారీఖు కల్లా మనం అక్కడ ఉన్న లెక్సీ వేస్ట్ కూడా క్లీన్ చేసే మార్గం మన టెండర్ పిలిచాము చేస్తాం.
అజెండాలోని 11వ అంశం రక్షిత మంచినీటి పథకానికి సంబంధించి ఆవిరితో కూడిన లిక్విడ్ క్లోరిన్ గ్యాస్ సిలిండర్, ఫెర్రిక్ ఆలం మరియు బ్లీచింగ్ పౌడర్ సరఫరా కొరకు 9,90,000 కేటాయించడంపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు మంచినీటి పథకానికి సంబంధించి పురపాలక సంఘానికి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, దాని నిర్వహణ వంటి వివరాలను తెలపాలని కోరారు. తెనాలికి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఈ పథకాన్ని ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లుంది అంటూ టీడీపీ సభ్యులు ఆరోపించారు. ఈ విషయంపై అధికారులు తగిన వివరణ ఇవ్వాలంటూ పట్టుబట్టారు. 80 లక్షలు బడ్జెట్లో చూపించాం దశ, దీనికి చూపించాం దశ. దానిలో 9 లక్షలు ఇప్పుడు వాడుకుంటామని చెప్తున్నాం. దీనికి మనకు వస్తున్న ఆదాయం ఎంత, మనం పెట్టే ఖర్చు ఎంత, ఈ లీకేజీలు కానీ వీటికి ఎంత ఖర్చు అవుతుంది, మనకి ఎంత ఆదాయం వస్తుంది. ఇది అమృత పథకం కింద మా ఎమ్మెల్యే గారు అప్పుడున్న రాంపూర్ రాజేంద్ర ప్రసాద్ గారు 2016లో శాంక్షన్ చేసి తీసుకొచ్చింది. దీన్ని మనం ఎక్కడా సద్వినియోగపరిచినట్టు ఎక్కడ కనబడలేదు. అసలు వస్తున్న ఆదాయం ఎంత, పెడుతున్న ఖర్చు ఎంత, ఈ లీకేజీలు ఏంటి, ఇదేంటి. ఇప్పుడు మా కౌన్సిలర్ గారు రమేష్ రావు గారు కూడా చెప్పారు అధ్యక్ష, వాటర్ మురికాల్లోకి వెళ్ళిపోయింది ఎలా వస్తుందని. అసలు ఏం జరుగుతుంది అధ్యక్ష, ఇది ఏం చేస్తాం మనం, మెయింటెనెన్స్ ఏంది, మనం ఏంటి, మనం పెడుతుంది ఏంటి. మన ఖర్చు మాత్రం పెడుతున్నాం, మనకు వస్తున్న ఆదాయం ఏంటో మనకు తెలియదు. మనం ఎన్ని కనెక్షన్లు ఇచ్చామో సరిగ్గా చెప్పలేదు. దాని గురించి వాదన చేసి కూడా అనవసరం అనిపించి వదిలేసాం. అసలు ఎలా జరుగుతుంది అధ్యక్ష ఇది? మేడం, ఇది గ్యాస్ అంటే మన వాటర్లో ఉన్న బ్యాక్టీరియాని చంపడం కోసం మనం గ్యాస్ సిలిండర్ టెండర్ వేసింది మేడం. 5 సంవత్సరం మొత్తానికి 9,90,000 మనం 80 లక్షలు బడ్జెట్లో నుంచి తీసుకొని టెండర్ వేసాము. ఈ తిరుపతి వాళ్ళు వేసారు. ఇక టోటల్గా ఈ సంవత్సరానికి సరిపోయే బడ్జెట్ 80 లక్షలు. దానిలో లీకులు ఉంటాయి, వర్కర్స్ ఛార్జెస్ ఉంటాయి, వాటర్కి సంబంధించిన మొత్తం బడ్జెట్ అది మెయింటెనెన్స్ కింద ఉండదు. ఎన్ని కనెక్షన్లు ఇచ్చారు, అసలు మన బడ్జెట్లో కేటాయించిందంతా, అసలు మనలో రిపేర్లు ఏంటి. మీరు జనరేటర్ రిపేర్ వచ్చినా వాడుతున్నారు, వాటర్ పైపులు రిపేర్ వచ్చినా వాడుతున్నారు, ఖర్చు పెడుతున్నారు, అన్నిటికీ ఖర్చు పెడుతున్నారు. అసలు మనం ఖర్చు పెడుతుందంత, మనకు వస్తున్న ఆదాయం ఎంత? 13,750 ట్యాపులు ఉన్నాయి మనకి. ఆదాయం ఒకటే మనకు వచ్చింది 1,50,00,000. 1,57,00,000 రూపాయలు మనకి ప్రతి సంవత్సరం ఆదాయం వస్తుంది. 13,049 ట్యాపులు మనకు ఉన్నాయి. నెలకి 20 రోజులు వాటర్ రాని పరిస్థితి ఉంది. ప్రతి వాటర్ లీకేజీలు కానీ వాటర్ సప్లై రాకపోవడం కానీ ఏం జరుగుతుంది దిశ? ఇంత ఖర్చు పెట్టి అమృతాపథకం మేము తీసుకొచ్చి మా ఎమ్మెల్యే గారు ఆ రోజులు తీసుకొస్తే ఈ రోజు చేసిన సద్వినియోగం చెప్పండి దిశ, ఏం జరుగుతుందో దిశ? ఎంత ఖర్చు పెడుతున్నారని టోటల్గా కూడా తెలియదు. చెప్పారు కదా. అదేవిధంగా పట్టణంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, దీనికి సంబంధించి పురపాలక సంఘం ఆధ్వర్యంలో కుక్కలను పట్టి వాటికి బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేస్తున్నామని, దానివల్ల ఎటువంటి ఉపయోగం కనబడడం లేదని, తగిన ప్రత్యామ్నాయం చూసి కుక్కల సమస్యను అరికట్టాలని అధికార ప్రతిపక్ష సభ్యులు కోరారు. స్నేక్ ఏజెన్సీ వాళ్ళని పిలిపించి కమిషనర్ గారు డిస్కస్ చేయడం జరిగింది. కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు, నేను కూర్చొని డిస్కషన్ చేయడం జరిగింది. ఈ గురువారం నుంచి మన తెనాలిలో కుక్కలు పట్టుకుపోయి మంగళగిరిలో చేస్తారు సర్జరీస్. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి కొంచెం ప్రాబ్లంగా ఉంది ఫెసిలిటీస్ గురించి. బ్లూ క్రాస్ వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతున్నారు. అందుకని ఇక్కడ మనకి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా సర్జరీస్ స్టార్ట్ చేయమని చెప్పాము. ఈ గురువారము సోమవారం ఫిక్స్ చేశారు. రోడ్డు మీద పడి మనుషులు ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది సార్. చాలా చాలా అధ్వానంగా ఉంది సార్. ఈ కుక్కలు అనేది మనకి వాటిని చేస్తే గొడవ వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు తిరిగితే వాళ్ళ ప్రాబ్లం తెలిసిందే.
వీక్లీ 2 రోజులు తీసుకెళ్తారు. మేడం చిన్న విషయం చెబుతున్నా, దీని మీద స్పష్టమైన అవగాహన లేకపోతే మనం 10 సంవత్సరాలు చేసిన 20 సంవత్సరాలు చేసిన కుక్కలు పెరుగుతానే ఉంటాయి కానీ తక్కువ. అధ్యక్ష తెనాలిలో ఎన్ని కుక్కలు ఉంటాయి అధ్యక్ష మీరు చెప్పండి చంపడానికి కానీ మళ్ళీ వీక్లీ 2 days 3 days తీసుకెళ్తే మూలన ఉపయోగం లేదు అధ్యక్ష. దీని మీద ఎందుకంటే మనం ఆల్రెడీ చేసే డబ్బులకి వీక్లీకి వచ్చే డబ్బులకి మనం ఒక 20 చేస్తే మన ఆల్రెడీ సంతానోత్పత్తి 20-30 చేస్తున్నాయి. ఎందుకంటే ప్రతి 6 నెలలకి దానికి సీజన్ వారీగా జరిగే ఇది కాబట్టి దీని మీద తప్పనిసరిగా ఒక ప్రజాప్రతినిధితో కమిటీ అధికారులు అందరూ కలిసి సరైన నిర్ణయం తీసుకొని ఇన్ని త్వరగా ఆపరేషన్ చేసి ఎంత నిర్మూలన చేయగలుగుతాం అనేది గట్టిగా ఆలోచించాలి అధ్యక్ష. దీనివల్ల అంటే మనిషి చనిపోయే పరిస్థితికి వచ్చేస్తున్నాడు. మీకు దాడి చేయడం వల్ల చిన్నపిల్లలకైతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. బయటికి తిరగాలనే పిల్లలకి తల్లిదండ్రులు బయటికి పంపించే పరిస్థితి లేకపోతుంది. తొలుత గత నెలలో వాయిదా పడిన 2వ వార్డు కౌన్సిలర్ అన్నపతిని పద్మజ సభ్యత్వం రద్దుపై చర్చించి సభ్యులు కోరిన మేరకు మరో అవకాశం కల్పించాలని ఈ అంశం వాయిదా వేస్తున్నట్లు చైర్పర్సన్ ప్రకటించారు. జరిగినప్పుడు మేడంగా రాకపోతే మనం ఏ విధంగా లీగల్గా ఏ విధంగా చర్య తీసుకోవచ్చో అలా చర్య తీసుకున్నాం సార్. ఆల్రెడీ వచ్చున్నారు కాబట్టి నెక్స్ట్ సాధారణ సమావేశానికి వాళ్ళు హాజరవుతారు కాబట్టి వాళ్ళు దీన్ని మనం అనారోగ్యం ఉంది కాబట్టి అత్యవసర సమావేశం కాబట్టి నెక్స్ట్ సాధారణ సమావేశంలో దీని గురించి మనం లీగల్గా ఏ విధంగా యాక్షన్ తీసుకోవచ్చో చూసి రాకపోతే తీసుకుందాం ఉద్దేశం. అనంతరం అజెండాలోని అన్ని అంశాలను ఆమోదిస్తున్నట్లు చైర్పర్సన్ తెలిపారు. స్పెషల్ మీటింగ్ వర్క్లో భాగంగా పెట్టడం జరిగింది. అలానే ఈ వర్క్ టెండర్లు అయి పిలవాలి కాబట్టి వర్క్ చేయాలి కాబట్టి స్పెషల్ మీటింగ్ పెట్టి ఆమోదిస్తుంది జరిగింది అన్ని వర్క్. అలానే అభివృద్ధి వైపుగా ఈ రోజున కొత్త రోడ్డు వేస్తానికి నిర్మిస్తున్నాం కాబట్టి ఈరోజు బురిపాలెం రోడ్డు కానివ్వండి, బోస్ రోడ్డు కానీ, అలానే ఎక్కడైతే సమస్య ఉందో అన్ని రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ అతి త్వరలోనే కొన్ని వార్డులు కూడా చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తామని జరుగుతుంది. అలానే ఈ రోజున 18 గారు వచ్చేసి 2వ వార్డు 18 గారు వచ్చేసి ప్రజలందరూ రిక్వెస్ట్గా ఇది ఒకటి అడిగారు. స్పెషల్ మీటింగ్ కాబట్టి నెక్స్ట్ మీటింగ్ సాధారణ సమావేశం అటెండ్ కాకపోతే రద్దు చేద్దామని కూడా చెప్తాం జరిగింది. అందువల్ల వాయిదా వేశాము. అలానే అభివృద్ధి వైపు అడుగులు వేస్తామని నా తగినంత కృషి చేస్తానని కోరుకుంటున్నాను. మామూలుగా మన శానిటేషన్ మెరుగుపడాలంటే నిజానికి మా అధికారుల లోపం ఉందని కూడా చెప్పవచ్చు. అలానే వర్కర్స్ కూడా తక్కువ ఉంటానా వాళ్ళు సక్సెస్గా చేయలేకపోతున్నారు. దాని మీద త్వరలోనే కొత్త వర్కర్స్ పెట్టుకుందామని కూడా మేము అనుకుంటున్నాం. ఇది కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్దాం, అలానే మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్దాం. త్వరలోనే ఆ సమస్య కూడా తీర్దామని చెప్పడం జరిగింది. తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం జరిగింది. తహసీల్దార్ గోపాలకృష్ణ అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. మొత్తం 7 అర్జీలు రాగా వాటిని సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించడం జరుగుతుందని ఎంఆర్ఓ గోపాలకృష్ణ తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 7 అర్జీలు అందినాయి. అందులో 6 సర్వే రిలేటెడ్గా ఉన్నాయి. అవి కొలకలూరు, గుడివాడ, అంగలకుదురు, సంగంజాగర్లమూడి ప్రాంతాల నుంచి వచ్చాయి సర్వే కోసం అని చెప్పేసి. ఒక గ్రీవెన్స్ మాత్రం నేలపాడు విలేజ్ నుంచి వచ్చింది. అది రెవెన్యూ రిలేటెడ్. నేలపాడు, తేలప్రోలు విఆర్ఓ నేలపాడులో కూడా కొంచెం ఎక్కువగా అందుబాటులో ఉండాలని రిక్వెస్ట్ చేశారు రైతులు. అదేవిధంగా ఈ ఏవైతే సర్వే రిలేటెడ్ అప్లికేషన్స్ వచ్చాయో అందరికీ సంబంధితులకు నోటీసులు జారీ చేసి సర్వే కండక్ట్ చేసి వాళ్ళకి రైతులు మేలు జరిగే విధంగా కృషి చేస్తాం. అట్లాగే ఎక్కడైతే నేలపాడు, తేలప్రోల్లో 2 చోట్లను విఆర్ఓ అందుబాటులో ఉండాలని రైతులు కోరారు. ఆ విధంగా దానికి ఒక షెడ్యూల్ ప్లాన్ చేసి రైతులకి విఆర్ఓ అట్లాగే రెవెన్యూ సేవలు అందే విధంగా కూడా కృషి చేస్తాం. పట్టణ రామలింగేశ్వరపేటలోని శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం నందు సామూహిక కుంకుమార్చన అత్యంత వైభవంగా నిర్వహించారు. సుమారు 250 మంది సుహాసినులు పాల్గొని అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.
కార్యక్రమాన్ని ఆలయ ఈవో హరిప్రసాద్, ఆలయ అర్చకులు మరియు దాతలు పర్యవేక్షించారు. ఒకసారి అమ్మవారిని చూపించి పక్కన పెట్టండి. ఓం భోగి వరేష్ కర్పూరే నాగవల్లి దళేలిఖితం శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు కార్తీక మాసంలో వార్షికంగా మన పట్టణంలో ఉన్న మహిళలచే సుహాసినిలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. ఈరోజు ఆదివారం ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంకు గంగరాజు రామకృష్ణ గారు, మా అర్చక స్వామి అయిన వడ్లమూడి రాఘవేంద్ర శర్మ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తదుపరి సువాసీలందరికీ మహిళలకి స్థానికంగా భక్తులు ఏర్పాటు చేయబడిన అన్నప్రసాదం వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. కార్తీక మాస విశేష సందర్భంగా ఈ కార్యక్రమం చక్కగా మనం ప్రతి సంవత్సరం దినదిన అభివృద్ధిగా చక్కగా స్వామివారికి అమ్మవారికి కుంకుమ మన తనాల పట్టణం వచ్చే సువాసులు అందరి చేత వచ్చి చాలా విశేషంగా వచ్చి ఉదయాన్నే చక్కగా ఉపవాసం ఉండి ఏం తినకుండా వచ్చి చక్కగా ఆ అమ్మవారి మరి చక్కగా స్వామివారి కృప కోసం 250-300 మంది మధ్యలో స్వామివారికి చక్కగా కుంకుమ పూజ చేసుకున్న సుహాసిని అందరూ వచ్చేసి చాలా భక్తి శ్రద్ధలతో చక్కగా అమ్మవారి దగ్గర కూర్చొని అందరూ సుహాసిని అందరూ చక్కగా చేసుకున్నారు. దాని చాలా అద్భుతంగా జరిగిన కార్యక్రమం. ఈ కార్యక్రమం అనంతరం చక్కగా సుమారు ఒక 400 మంది దాకా స్వామివారి స్వామివారి ప్రసాదం స్వీకరించబడిన వచ్చిన కావున అందరూ భక్తులు తీర్థప్రసాదం స్వీకరించి అందరూ స్వామివారి కృపకు ప్రార్థన చేస్తున్నాం. అలానే రేపు 2వ తారీఖు వచ్చే డిసెంబర్ 2వ తారీఖు స్వామివారికి అన్నాభిషేకం జరిగింది. సుమారు కింటన్నర పెట్టి అన్నంతో అభిషేకం చేసి స్వామివారి దాన్ని దద్దోళన చేసి చక్కగా వచ్చిన భక్తులందరికీ స్వామివారి తీర్థప్రసాదం వినియోగిస్తాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.